హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి. బుధవారం రోజు నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అయ్యింది. అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైనది. ఈ మాసంలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పూజ ఎలా చేసుకోవాలో, ఉసిరి దీపం ఉసిరి చెట్టుకు పూజిస్తే ఎటువంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మంగళవారం రోజు అంటే అక్టోబర్ 2025 21వ రోజు అమావాస్య. అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటే అక్టోబర్ 2025 22వ తేదీ నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. ఇక బుధవారం రోజు దేవుని పటాలన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని దేవుని దగ్గర ఉన్న దీపము కుందెలు, హారతి, పంచపాత్ర ఇవన్నీ వస్తువులను నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇక నేను ఆ రోజు శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు అలాగే శంఖం పూలు పెట్టి పూజ చేసుకున్నాను. ఆయనకి ఇష్టమైన నైవేద్యం పాలు, బెల్లమైనా పెట్టచ్చు. నేనైతే బెల్లం పెట్టాను. ఓపికన్న వాళ్ళు శనగలు, స్వీట్ పొటాటో ఇవన్నీ ఆయనకు నైవేద్యంగా పెట్టచ్చు. ఏ పూజ అయినా సరే అండి ప్రశాంతంగా చేసుకుంటే అది మనకు చిన్న పనిలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ నేను ఈశాన్యం మూలలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ప్రతిరోజు నేను ఇలా రాగి చెంబులో వాటర్ వీటి గురించి కూడా నేను ఒక వీడియో తీసానండి. ఎవరికన్నా ఇంకా క్లుప్తంగా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బిల్వపత్రము ఈశాన్య మూలలో ఈశ్వరుడు ఉంటారంటారు కదా, అలా పెట్టాను. కుంకుమ, అక్షింతలు, పసుపు వేసి ఇంకా తులసి కోట కూడా పూజ చేసుకున్నాను. కుబేర ముగ్గు వేసుకున్నాను. ఇంకా పక్కనే ఉసిరి చెట్టు కూడా మా హస్బెండ్ ఇంకా ఆ రోజే తెచ్చాడు. ఉసిరి చెట్టు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉసిరి దీపం కానీ ఉసిరి చెట్టుకు పూజ చేస్తే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయండి. ఆ ఇల్లంతా అద్భుతాలే ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇక మా హస్బెండ్ తులసి చెట్టు దగ్గర నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అసలు దీపమే నిలబడట్లేదు అని. ఇంకా ఇటువంటిది దీపం అయితే తెచ్చాడు. అదైతే చాలా బాగా గాలి వచ్చినా సరే నీట్గా ఉంది, మంచిగా వెలుగుతుంది. మీ ఇంటి దగ్గర ఉన్న ఏదన్నా ఉసిరి మొక్క తెచ్చి మీరు ఈ విధంగా పూజ చేసుకుంటే కార్తీక మాసంలో శివునికి ఎంతో ప్రీతికరమైనది కదండి ఉసిరి దీపం కానీ ఉసిరి చెట్టు కానీ. మీరు మిగతా రోజుల్లో పూజ చేయకున్నా సరే ఈ విధంగా మీరు కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటిది అనేది నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. చాలామంది మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తారు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దయచేసి స్కిప్ చేయకండి. ఇక నేను కార్తీక మాసం అలాగే దీపావళి కూడా కాబట్టి ఇలా లైట్స్ అన్నీ వేశాను. ఈ మాసం అంతా ఇంకా దీపాలు అనేవి ఈ విధంగానే పెడతాను. మళ్ళీ కార్తీక మాసం అయిపోయాక తీసేస్తాను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు, అలాగే ఉసిరి దీపం ఎందుకు పెడతారంటే ఉసిరి చెట్టు అనేది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఉసిరి చెట్టు కింద సత్యనారాయణ పూజ చేస్తే అన్ని పాపాలు నివృత్తమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ కార్తీక మాసంలో మనము ఉసిరి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. అంతేకాదండి కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి మెయిన్ కావాల్సింది అదే కదండి. మనము చిన్నవి ఉసిరి దీపం పెద్ద కాస్ట్ కూడా పడదు. ఉసిరికాయలు అలాగే పువ్వు ఒత్తులని దొరుకుతాయి కదా, అవి మనం నూనెలో వాటిని నానబెట్టేసి మంచిగా ఉసిరి దీపం అనేది పెట్టుకోవచ్చు. ఉసిరి మొక్క కూడా ఒక 50 రూపీసో 30 రూపీసో ఉంటుంది. నర్సరీలో వెళ్ళి తీసుకొని వచ్చి మనము ఒక కుండీలో పెట్టుకొని రోజు పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందండి. మనకు ప్రతిరోజు వీలు కుదరకపోయినా ఇటువంటి మాసాలలో ఏదో ఒక రోజు సోమవారం శివునికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసం శివునికి ఇష్టమైన రోజు కూడా సోమవారం కాబట్టి ఆ రోజైనా మీరు ఉసిరి చెట్టుకు పూజ చేసుకోవడం, దీపం పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు. ఉసిరి చెట్టు పూజ ద్వారా కర్మదోషాలు, పితృదోషాలు తగ్గుతాయని విశ్వాసం ఉంది. ఎవరైతే ఈ ఉసిరి పూజ చేస్తారో వాళ్ళకి దీర్ఘాయుష్షు కలుగుతుంది, అలాగే రోగరహిత జీవితం లభిస్తుంది.
కార్తీక మాసంలో ఉత్తమ ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద పూజ చేస్తారు. ఉసిరి చెట్టు దీపాలు వెలిగించి పాలు, చందనము, నీరు, పుష్పాలతో పూజ చేయాలి. ఉసిరి ఆకులతో తులసి దళం కలిపి పూజ చేస్తే ఎంతో శ్రేష్టం. ఎవరైతే ఉసిరి పూజ చేస్తారో కార్తీక మాసంలో విష్ణువును ప్రత్యక్షంగా పూజించినట్లే పుణ్యం పొందుతారు. అన్ని పురాణాలు చెప్తున్నాయి. ఇది కార్తీక మాసంలో అత్యంత పుణ్యకరమైన పూజగా పరిగణించబడింది. ఇక ఉసిరి దీపం పెడితే విష్ణువు లక్ష్మి కృప లభిస్తుంది. ఉసిరి దీపం వెలిగిస్తే విష్ణు, లక్ష్మి దేవతలు ప్రసన్నమై ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపద ప్రసాదిస్తారని నమ్మకం ఉంది. ఈ కార్తీక మాసంలో మనము ఒక్క ఉసిరి దీపం వెలిగిస్తే సహస్ర దీపాల పుణ్యఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఎవరైతే ఈ ఉసిరి దీపం వెలిగించే ఇంట్లో కుటుంబం ఐక్యత, శాంతి, ఐశ్వర్యం నిలబడుతుంది. చెడు శక్తులు, దృష్టి దోషాలు దూరం అవుతాయి. పితృల శాంతి కోసం ఉసిరి దీపం చాలా ప్రత్యేకమైనది. దీని వలన పితృల ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఉసిరి దీపం పెట్టడం వలన మనశ్శాంతి, శుద్ధి కలుగుతాయి. ఉసిరి చెట్టు వాతావరణం ఆక్సిజన్ని ఎక్కువగా ఇస్తాయి. దీపం వెలిగించి ప్రార్థన చేస్తే మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈ ఉసిరి దీపం పెట్టేటప్పుడు మనము నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తే చాలా ఉత్తమం. దీపంలో 2 ఒత్తులు వేసి ఒకటి విష్ణువు కోసం, మరొకటి లక్ష్మీదేవి కోసం అని భావించాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత విష్ణు సహస్రనామం లేదా దీపదాన శ్లోకం లేదా విష్ణు స్తోత్రం చదవడం మంచిది. ఒకవేళ అలా చదవడం రాని వారు ఇంట్లో ఆడియో రూపంలో కానీ, మొబైల్ రూపంలో కానీ వినవచ్చు. ఈ ఉసిరి దీపం మనము సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో లేదా 10 నిమిషాల తర్వాత ఈ ఉసిరి దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం. ముఖ్యంగా కార్తీక ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తీక శనివారాల్లో వెలిగిస్తే పుణ్యం మరింత పెరుగుతుంది. మనం ఇలా ఉసిరి చెట్టుకు కానీ ఉసిరి దీపం పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే ఇంట్లో దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం, సానుకూల శక్తి, సాఫల్యం వస్తుంది. పాపాలు క్షమింపబడి మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు, నేను చెప్పిన రోజులు చెప్పాను కదండి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తీక శనివారం అని, మీకు వీలైన ఏదో ఒక రోజులో కంపల్సరీగా ఉసిరి చెట్టుకు పూజ చేయడం కానీ, దీపం పెట్టడం కానీ చేయండి. ఎంతో పుణ్యాన్ని మనం పొందవచ్చు. సో మనము ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆ దేవుని నామస్మరణ మన మనసు మొత్తము ఆ దేవునికి లీనమై చేస్తే మనకి ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాడు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.